మన సనాతన ధర్మంలో తర్వాత వీడు పాపం చేశాడు కాబట్టి వీడిని నేను శపిస్తున్నాను, అందుకని అంటే ఏంటి దేవుడు శాపం పెడతాడు, దేవుడు ఏదో చేస్తాడు, ఇలాంటి విషయాలు ఎవ్వరూ ఆ మహానుభావులు చెప్పలేదబ్బా. ఏం చెప్పారు వాళ్ళు? భగవంతుడు అంటే భగవతత్వం, భగవంతుడు అనే పదం కూడా వాళ్ళు వాడలే. భగవాను, పరమాత్మ, బ్రాహ్మణు, వీటన్నిటికీ అర్థాలు ఒకటే. మన పిల్లల్ని చూడండి, నేను రకరకాలుగా పేర్లు పెట్టి పిలుస్తుంటా, కానీ ఏ పేర్లతో పిలిచినా ఒకళ్ళే పలుకుతారు. అంటే అర్థం ఏంటి? మనం పెట్టుకున్నటువంటి పేర్లు భగవతత్వానికి అది ఒక వండర్ఫుల్ శక్తి. అలాంటి శక్తి ఎప్పుడు కూడా చిన్న చిన్నగా దిగొచ్చి ఇదిగో వీడు పాపం చేశాడు కాబట్టి వీడిని శపిస్తున్నాను అని అనడు. నిజం చెప్పాలంటే భగవతత్వం యొక్క విషయం ఏంటి? తల్లి లాంటిది. ఇప్పుడు మన పిల్లలు వచ్చి అడుగుతారమ్మా, మీకు ఏం కావాలి, నువ్వు ఏమి అడగవు, నీకేం తీసుకురావాలి అంటారు. ఏం దేవత నాయన, హ్యాపీగా ఉండండి మీరు చాలు అని ఏ తల్లైనా అంటుంది. మీరు హ్యాపీగా ఉండండి, అందరినీ కలుపుకొని ఉండండి, మంచి పేరు తెచ్చుకోండి, సుఖంగా ఉండండి. ఇంతకంటే ఎవరైనా ఏ తల్లైనా వద్దు, వాళ్ళని ఏదైనా చెయ్యండి, అవన్నీ సంపాదించుకోనండి, నాకు ఇచ్చేయండి అని ఏ తల్లి చెప్పరు. తల్లే కాదు, ఏ ఫాదరు చెప్పరు. అంటే ఏంటి? మన ఎదురుగా ఉన్నటువంటి భౌతికంగా ఉన్న తల్లిదండ్రులే అలా కోరుకోకపోతే ఇంకా భగవతత్వం ఏం కోరుకుంటుంది? ఆయన సృష్టికి కారణం ఏంటి? అందరూ ఆనందంగా ఉండాలని. ఆనందమైన అటువంటి అనుభవం ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచనతోటి సృష్టి మొత్తం వ్యక్తమైంది. దాన్నే క్షేత్రం అన్నారు. క్షేత్రం అంటే ఏంటి? ప్రకృతిలో వ్యక్తమైనటువంటి, ప్రకృతిలో మనకు కనపడుతున్నాయి కదా, పంచభూతాలు, నేల, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం 5 ఉన్నాయి. వాటి తత్వాలు మన దగ్గర ఉన్నాయి. వాటితో పాటు ఇంకేముంది? మన దగ్గర మన మనసు ఉంది, బుద్ధి ఉంది, మనకి అహంకారం ఉంది. అహంకారం అంటే మన శరీరం ద్వారా జరగబోయే పని. దాంతోపాటు ఇంకేముంది? జీవ చైతన్యం ఉంది. జీవ చైతన్యం అంటే ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి ఎక్కడిది నీకు? అది భగవతత్వ శక్తేనబ్బా. ఎందుకు పెట్టాడా భగవతత్వ శక్తి మన దగ్గర? దాంతోపాటు ఇంకేం పెట్టాడు మన దగ్గర? అది నువ్వు అనుభవానికి తెచ్చుకోవాల్సినటువంటి మనసు కూడా పెట్టాడు, అంతే కదా. మన అనుభవాలన్నీ ఎక్కడ? మన మనసులోనే. అప్పుడు చిన్నప్పుడు నేను భలే ఎంజాయ్ చేశాను, అమ్మో రేపేమవబోతుందో, ప్రస్తుతం బ్రహ్మాండంగా ఉన్నాను, ఇవన్నీ కూడా ఆలోచనలు, అనుభవాలే కదా. ఇదంతా ఈ మనసు. దీన్ని పెట్టింది ఎవరు? అది కూడా ఆ భగవతత్వ శక్తే. అంటే అల్టిమేట్ ఏంటి? అది పెట్టింది ఎందుకు? మనం ఆనందంగా ఉండడానికి, అంతే కదా. ఇప్పుడు ఏ తల్లిదండ్రుల దగ్గరకు మనం కాళ్ళు దేక్కుంటూ అమ్మా నాకు బాధపడింది అంటే ఏ తల్లిదండ్రులైనా సంతోషపడతారా? సంతోషపడరు. వండర్ఫుల్గా నువ్వు గెలిచేసి నేను ఐ హ్యావ్ అచీవ్డ్, నేను సక్సెస్ఫుల్ అని కనుక వస్తే ఏ తల్లిదండ్రులైనా సంతోషపడతారు. అట్లా మనం ఉండడాన్నే ఆ భగవతత్వం కోరుకుంటున్నాడు తప్ప మనం దుఃఖపడితే నువ్వు తప్పు చేశావు, నీకు శాపం పెడతాను అనేటువంటి విషయంగా కోరుకోవటం లేదు. మరి ఎందుకు మనం ఆ పరమాత్మ తత్వం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఆనందం ఎందుకు ఉండలేకపోతున్నాము? దానికి కారణం మన మనసే. మన మనసుకున్నటువంటి ఆలోచనలు, ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ థాట్స్, అది మనం గ్రహించమనే భగవతత్వం మనకు చెప్తుంది. మనం ఏమీ చెయ్యక్కర్లా, గ్రహించటం.